నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే ఏదైతే లిక్కర్కి సంబంధించినటువంటి దాని మీద నోటీసులు అయితే అందాయి విజయసాయి రెడ్డికి. 18వ తారీఖు రాబోతున్నాడు, ఒక సంచలనమైన వార్తలు అయితే చెప్పబోతున్నాడు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. కానీ ఇంకొక పక్కన వేరే విధంగా వినిపిస్తుంది. ఏంటి అంటే ఇప్పటిదాకా ఎప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కోటరీలో ఉన్నాడు, వాళ్ళ మాటలు విని మోసపోతున్నాడు అంటున్నారు. కానీ జగన్ మోసగాడని అయితే ఎప్పుడు కూడా మాట్లాడలేదు. సో గతంలో మనం చూసుకుంటే విక్రాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తనే కర్త కర్మ క్రియ అని చెప్పేసి అన్నాడు కాకినాడకి సంబంధించి ఇష్యూలో. ఇప్పుడు రాజకాశిరెడ్డి లిక్కర్లో అని చెప్పేసి అన్నాడు. 18వ తారీఖు రమ్మంటే లేదు, నేను 17వ తారీఖే రమ్మన్నా వచ్చేస్తా అని చెప్పేసి అంటున్నారు. సో ఖచ్చితంగా జగన్ పేరు చెప్పబోతున్నాడా, లేదా జగన్ అండ్ విజయసాయి రెడ్డి ఇద్దరు కలిసేసి ఏదైనా ఒక డ్రామా ప్లే చేయబోతున్నారా, మొత్తానికి బలవుతుంది ద్వితీయ స్థాయి వర్గమేనా అంటే ఏమంటారు? ఇక్కడ విజయసాయి రెడ్డి గురించి చెప్పుకోవాలంటే అతను ఫస్ట్ ఆ రోజున సిబిఐ వాళ్ళు విచారణకు పిలిచింది కాకినాడ పోర్టుకు సంబంధించి. ఆ తరుణంలో అతను విక్రాంత్ రెడ్డి పేరు చెప్తూ మద్యం కుంభకోణంలో కూడా రాజు కసిరెడ్డిదే కర్మకర్త క్రియ, అతనే వ్యవహరించాడు అక్కడ అని చెప్పి కొత్త కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది విజయసాయి రెడ్డి. అంతవరకు కూడా ఆ రాజు కసిరెడ్డి పేరు రాలేదు. మరి ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు? అలా ప్రవర్తిస్తున్న విజయసాయి రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళు ఎవ్వరూ కూడా చివరికి జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎందుకు విమర్శించట్లేదు, ఎందుకు ఆయన మీద వీళ్ళు విజృంభించట్లేదు? మనకు కనిపిస్తుంది లిటరల్లీ కళ్ళకు కట్టినట్లుగా వీళ్ళంతా ఎందుకు డ్రామా ఆడుతున్నారు. మరి విజయసాయి రెడ్డి నేను రాజకీయాల నుంచి దూరం వెళ్ళిపోయి మరి వ్యవసాయం చేసుకుంటున్నానని చెప్తున్నాడు. మరి వ్యవసాయం చేసుకోవటం ఎందుకు? అసలు డైరెక్ట్గా పోలీసుల దగ్గరకు వెళ్ళి మొత్తం చెప్పొచ్చు కదా అసలు ఏం జరిగిందో. వాళ్ళు విచారణకు పిలవటం, ఈయనెళ్ళి చెప్పటం ఇదంతా లేకుండా ఆ రోజే ఒక సమావేశం పెట్టేసి మీడియా సమావేశం, ఇదిగో నేను వీళ్ళతో పాటు ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి అని చెప్పొచ్చు. కానీ అలా చెప్పట్లేదు. మరి అతను కూడా ఇప్పుడు దాంట్లో ఏదో ఉంది పాత్ర. మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పట్లేదు, మరి తన పేరు తన పాత్ర ఏంటో తను చెప్పట్లేదు. ఈ రోజున అతను ఏదైతే కోటరీ ఉందో అంటున్నాడు, ఆ రోజు ఆ మాట చెప్పేటప్పటికి కూడా ఆ కోటరీలో ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి. లిటరల్లీ ఆ క్షణాన్ని అతను బయటకు వచ్చే ముందుగానే కదా కోటరీ అంటున్నాడు. మరి అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఈ వ్యక్తిని ఏ విషయం అడిగినా కూడా విజయసాయి రెడ్డిని అడగండి అని చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజున మీరు అంటున్నట్లుగా ఏదైతే ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఏం చేశారు, మరి ఇతను 18వ తారీఖు రమ్మంటే 17వ తారీఖే వస్తాను నేనని చెప్పాడు. మరి ముందుగా వస్తానని చెప్పాడు. మరి నిజంగానే ఇక్కడ నిజంగా ఈ రోజున మన గోరంట్ల మాధవ్ విషయంలో చూసుకుంటే అతను ఎవరైతే చేబ్రోలు కిరణ్ మీద అటాక్ చేసి పోలీసులను కూడా నెట్టేసి అతని మీద దాడికి పాల్పడుతుంటే అతనితో పాటు ఒక 4-5 తీసుకొచ్చుకున్నాడు. ఈ రోజున వాళ్ళు కూడా బలైపోయారు. ఇతనిదేముంది? ఇతను నేను దేశానికి ఎంపీ అంటున్నాడు, లేకపోతే ఒకప్పుడు నేను ఒక పోలీస్ ఆఫీసర్ అంటున్నాడు, బెదరగొట్టి అదరగొట్టి అక్కడ బ్రతుకుతున్నాడు. మరి ఆ కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? 4-5 ఉన్నారు అతనితో పాటు, వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. ఈ రోజున అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే కొన్ని పెద్ద తలకాయలు రక్షిస్తున్నాయని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రజలంతా చెప్పుకుంటున్నారో, మరి ఈ విధంగా 2019-24 మనకు సాక్ష్యం. అతను ఎన్ని రాక్షస కాండ ఎన్ని విధాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినా ఎందుకు ఎవరు చర్యలు తీసుకోలేదు అప్పుడు అనేది ప్రతి ఒక్కరి మనసులో ఈ రోజు ఉంది. రాష్ట్ర ప్రజలందరూ అదే అనుకుంటున్నారు. మరి అట్లాంటి వ్యక్తి కింద పనిచేస్తున్న ఎవరైతే వీళ్ళంతా ఉన్నారో, విక్రాంత్ రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, సజ్జల భార్గవరెడ్డి, రామకృష్ణారెడ్డి, ఈ రోజున చూస్తే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వీళ్ళంతా కూడా నిజంగా విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి వీళ్ళందరినీ కూడా కటకటాలు లెక్కబెట్టించేటట్లు చేస్తారు. అదే జరగబోతుంది. ఇదంతా కూడా వీళ్ళు అసలు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఆత్మే విజయసాయి రెడ్డి అయితే ఆత్మ అసలు ఇతను వీడు ఎట్లా వెళ్ళిపోతుంది? ఈ రోజున ఒక రోజు కాదు కదా, ఇది తరతరాలుగా వస్తున్నాడు. అతను తరతరాలకి చెరగని చిరునామాలాగా ఉండిపోతున్నాడు విజయసాయి రెడ్డి. మరి అట్లాంటి వ్యక్తి ఈ రోజున నిజంగా చెప్తాడా అంటే జగన్మోహన్ రెడ్డి పేరు మాత్రం చెప్పడు. అలాగే షర్మిల కూడా మరి ఎంతవరకు నమ్మింది విజయసాయి రెడ్డిని అంటే అది కూడా కొంచెం ఆలోచించుకోవాలి. ఆవిడ కూడా అంత పూర్తిగా అతను నమ్మిందా, మరి ఏ విధంగా ఇది వెళుతుంది అనేది చూస్తే నిజంగా 17వ తారీఖున విజయసాయి రెడ్డి గారు ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసుకి అతను వస్తున్నాడో విచారణకి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరి అతనే గతంలోనే చెప్పేశాడు. కాకపోతే ఇంకొన్ని వివరాలు ఇస్తాడేమో కానీ కర్మ కర్త క్రియ అని చెప్పిన తర్వాత ఇంకా అంతకు మించి ఇంకేముంటుంది? మరి మిథున్ రెడ్డి ఉన్నాడు దీంట్లో, మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అబ్బాయి, మరి అతనేం చెప్తాడు? వీళ్ళంతా ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్తున్నారు? ఈ రోజున వీళ్ళంతా కనిపించకుండా వెళ్ళగలుగుతున్నారు కానీ ఎక్కడికో పారిపోవాలని చూస్తున్నారు. కానీ ఎన్ని రోజులు దాక్కుంటారు?
ఏదో ఒక రోజైతే బయటకు రావాలి. మరి ఈ విధంగా రాష్ట్రాన్ని ఇంత ఇబ్బంది పెట్టి ప్రజల్ని ఈ రోజుకి కూడా ఇంకా వీళ్ళ కుట్రపూరిత రాజకీయాలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. నిజంగా ఈ రోజున విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఆత్మగానే ఉన్నాడు. అదే మనం చూసుకుంటే ఏదైతే మీరు ఇందాక అన్నట్టుగా వైవి విక్రాంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కసిరెడ్డి రాజశేఖర్ కావచ్చు, ఇలాగ ఇప్పటిదాకా జరిగింది వీళ్ళు మాత్రమే. కానీ రేపు పొద్దున సాక్షికి సంబంధించినటువంటి కుంభకోణంలో కావచ్చు, లేదా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించి స్క్రిప్ట్లు ఇచ్చి చదివించినందుకు సజ్జల రామకృష్ణారెడ్డి, దాన్ని వైరల్ చేసినందుకు సజ్జల భార్గవ రెడ్డి, ఇదే విధంగా చూసుకుంటే ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క రెడ్డి బలవబోతున్నాడు. సో ఇక్కడ జగన్ అండ్ విజయసాయి రెడ్డి ఇద్దరు కలిసి ఒక పని చేద్దాం, ఖచ్చితంగా ఎవరైతే కేసులో ఇన్వాల్వ్ అవ్వబోతున్నారో వాళ్ళ పేర్లు ఇచ్చి వాళ్ళని ఇరికిచ్చి నువ్వు జస్ట్ ములాఖాత్కి వెళ్ళి జస్ట్ ఒక భరోసా ఇచ్చేసి వస్తే సరిపోతుంది అనేటువంటి మాటలు చెప్పుంటారని చెప్పి కొంత మనకు వినిపిస్తున్నటువంటి సమాచారం. సో ఇదే జరిగే అవకాశం ఉందా? మిగతా రెడ్లందరూ ఏదైతే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఎవరెవరైతే హెల్ప్ చేశారో, ఎవరెవరైతే పెద్ద తలకాయలు ఉన్నారో వాళ్ళందరూ కూడా బలి కాబోతున్నారంటే ఏమంటారు? ఖచ్చితంగా కార్యకర్తలు ఒకప్పుడు బలి చేశాడు. మనం చూస్తే గులకరాయి కేసులో సతీష్ మరి 300 రూపాయలు ఇస్తాము, ఇతను ఏదైతే సిద్ధం సభలో పెడుతున్నాడో దానికి వస్తే 300 ఇస్తామని చెప్పి పిలిపించి గులకరాయి కేసు అతని మీద వేశారు. మరి కోడి కత్తిసీను అతను చూస్తే అతను ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని, మరి ఇతన్ని ఎలాగైనా సీఎం హోదాలో కూర్చోబెట్టాలని చెప్పి చూసిన అతను ఈ రోజున 6 సంవత్సరాల నుంచి అతీగతి లేదు. ఇంక అసలు వాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి సాక్ష్యం చెప్పిన పాపాన పోలేదు. మొన్న చూస్తే మరి రాప్తాడు కేసు ఈ రోజున పైలట్కి కో పైలట్కి అదే విధంగా ఎవరైతే ఆ లీజుకి ఇచ్చిన వాళ్ళు ఉన్నారో హెలికాప్టర్ని వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్నారు. మరి కార్యకర్తల మీద ఏమని వీళ్ళు అపనింద వేశారంటే బ్యాగ్ని కో పైలట్కి సంబంధించిన బ్యాగ్ని ఎత్తుకెళ్లారు, హెలికాప్టర్ రెక్కలు విరిచేశారు, రకరకాల ఆరోపణలు చేశారు. గతంలో కూడా మిర్చి యార్డ్లో 14 టిక్కీల మిర్చి మాయమైంది, 30,000 క్యాష్, 4 ఫోన్లు మోయే. మరి ఈ విధంగా మరి కార్యకర్తలు మోసం చేశాడు. ఈ రోజున తల్లి చెల్లిని కూడా తల్లి చెల్లి బాబాయ్ కూతురు ఒకట, ఇంకా ఇసలు కార్యకర్తలు ఈ రోజున అతనితో పాటుగా అన్నీ తానై జగన్మోహన్ రెడ్డి మరి సీఎం హోదాలో ఉన్నప్పుడు వీళ్ళంతా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా ఉన్న వీళ్ళందరూ ఈ రోజున బలవపోతున్నారు అనేది మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అదే చేస్తారు వీళ్ళందరినీ కూడా నెట్టేసి వాళ్ళ మీద నిలబడతారు వీళ్ళంతా. అదే కనిపిస్తుంది. అయితే మొత్తానికి మనం చాలా క్లారిటీగా చూసుకుంటే అటు విజయసాయి రెడ్డి ఇటు జగన్ వీళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న డ్రామాలో ఖచ్చితంగా వైవి విక్రాంత్ రెడ్డి బలవబోతున్నాడు, అదేవిధంగా రాజిరెడ్డి కసిరెడ్డి బలైపోతున్నాడు, మిగతా వాళ్ళందరూ కూడా. ఇప్పటికైనా సరే వీళ్ళు మేలుకొని అసలు వీళ్ళందరితో చేయించింది మా అందరితో చేయించింది జగనే, లేదా దీనికి ప్లాన్ అంతా సూత్రధారి విజయసాయి రెడ్డి అని చెబితే వీళ్ళకి కొద్ది శిక్ష తగ్గే అవకాశం ఉందంటారా? చెప్తే తగ్గిద్ది, కానీ వాళ్ళు చెప్పరు, వీళ్ళు చెప్పనివ్వరు. వాళ్ళని అదొక రకమైన దీనిలో ఉంచేస్తారు వాళ్ళు. దానిలోనే జగన్మోహన్ రెడ్డి కోటరీ అనేది ఏదైతే ఉందో వాళ్ళంతా ఏం చెప్తారు అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ అనే ఒక మాయలోనే వీళ్ళు ఉన్నారు, ఆ మాయ నుంచి వీళ్ళు రాలేరు. వస్తే బాగుంటుంది, అసలు ఇక్కడ దాకా అవసరం లేదు. వాళ్ళు మాయలోంచి వచ్చేవాళ్ళు అయితే ఖచ్చితంగా ఎప్పుడైతే ఆరోపణలు వచ్చినాయో విజయసాయి రెడ్డి కసిరెడ్డి పేరు చెప్పాడో లేకపోతే విక్రాంత్ రెడ్డి పేరు చెప్పాడో వెంటనే వీళ్ళంతా కూడా స్క్రీన్ మీదకి వచ్చేసి అవును మేము ఈ విధంగా చేసామనో లేకపోతే ఇంకేదన్నా జరుగుతుందనో ఈ విధంగా కొన్ని లోపాలు జరిగినాయనో చెప్పేసేవాళ్ళు. ఏది చెప్పకుండా తప్పించుకొని వెళ్ళిపోయి మరి కోర్టు నుంచి ముందస్తు బెయిల్కి అప్లై చేయటం, పోలీసులు ఎన్నోసార్లు ఇతనికి ఇచ్చినా కూడా కసిరెడ్డికి ఒక్కసారి కూడా హాజరవ్వకుండా అసలు నేను రావాల్సిన అవసరం లేదు, మీకు సమాధానం చెప్పాల్సిన పని లేదని చెప్పేసి 3 సార్లు బేఖాతరు చేశాడు. మరి ఇవన్నీ చూస్తుంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకుంటున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి మాయలో పడిపోయి వీళ్ళందరిని అడ్డం పెట్టుకుని వీళ్ళిద్దరు గేమ్ ఆడుతున్నారు. అయితే గతంలో కూడా మనం చూస్తే విజయసాయి రెడ్డి ఎప్పుడైతే పార్టీకి రాజీనామా చేస్తూ తన సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్న టైంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి మీరు గుండెపోటుగా ఎలా చెప్పారంటే నన్ను అవినాష్ రెడ్డి చెప్పన్నాడు. అంటే ఇక్కడ అవినాష్ రెడ్డి కూడా ఖచ్చితంగా దీంట్లో ఒక గొర్రె అని చెప్పేసి అనుకోవచ్చు. ఖచ్చితంగా బలైపోతాడు, క్లియర్ గా కనిపిస్తుంది. ఎవరో ఒకరు దాన్ని వాళ్ళ మీదకు నెట్టాలి అంతే. వాళ్ళు ఇప్పుడు ఎవరి పేరైతే రాకూడదు అనుకుంటున్నారో వాళ్ళ పేరు రాకుండా ఉంటే చాలు, ఇంక ఎవరైనా పర్లేదు. ఈ రోజున తల్లికే దిక్కులేదు, చెల్లికే దిక్కులేదు, బాబాయ్ కూతురుకు దిక్కులేదు, అసలు బాబాయ్నే లేపేశారు కదా వీళ్ళు. మరి ఇంతమందిని ఇంత ఇదిగా వాళ్ళు అసలు ఎంత క్రూరత్వంగా ఉన్నారు, ఇంత క్రూయల్ మెంటాలిటీతో ఉన్న జగన్మోహన్ రెడ్డిని చూస్తా ఉంటే నిజంగా వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డికి బలి అవ్వబోతున్నారు అనేది మనకు అర్థమైపోతుంది. దాంట్లో విజయసాయి రెడ్డి మెయిన్, ఆ గొడ్డలు అందించేది ఇతను.
అదైతే మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది. సో మొత్తానికి ఇవన్నీ కూడా మనం ఏదైతే మాట్లాడామో ఖచ్చితంగా విజయసాయి రెడ్డికి ఇది ఒక శీల పరీక్ష లాగా కనిపిస్తుంది. నిజంగా జగన్ని వ్యతిరేకించేవాడైతే ఖచ్చితంగా లిక్కర్ అనేది చాలా పెద్ద కేసు. అది ఓన్లీ ఏపీకి సంబంధించింది కాదు, పలు రాష్ట్రాలు కూడా సంబంధించిన అయితే అంటున్నారు చాలామంది. సో ఇక్కడ జగన్ పేరు వస్తుందా లేదా, జగన్ పేరు చెబితే నిజంగా శీల పరీక్షలో నెగ్గినట్టే విజయసాయి రెడ్డి అంటున్నారు. సో ఒకవేళ చెప్పకపోతే ఖచ్చితంగా ఇది ఒక పెద్ద డ్రామా కింద భావించాలని అయితే అంటున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.